హాక్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో చిన్న జట్టు అయిన ఇటలీ క్రికెట్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. వాళ్ళకంటే మెరుగైన టీం స్కాట్లాండ్ పై గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో వచ్చే సంవత్సరం ఇండియా శ్రీలంక వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కు దాదాపు అర్హత సాధించినట్లే. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఎమిలియో ధనాధన్ షాట్లతో విరుచుకుపడి అర్ధ శతకం చేశాడు. దీంట్లో 6 ఫోర్లు 2 సిక్స్లున్నాయి. అయితే చివర్లో స్టీవర్ట్ 22 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇక 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు ఆరంభంలోనే తడబడింది. 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత జార్జీ మున్సీ మరియు కెప్టెన్ బురింగ్టన్ అద్భుతంగా ఆడి జట్టును విజయం వైపు తీసుకెళ్లారు. కానీ హారీ మనేంటి సూపర్ బౌలింగ్ చేసి స్కాట్లాండ్ విజయాన్ని దూరం చేశాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఇటలీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటలీ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ జో బర్ట్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇటలీకి అతడు వలస వెళ్లడంతో అక్కడి జట్టుకు ఆడుతున్నాడు. ఇప్పుడు ఈ విజయంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఇక తమ చివరి మ్యాచ్ లో గెలిచారంటే వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడతారు.